దగ్గు జలుబైన తలకాయ నొచ్చిన గ్యాస్ వచ్చిన జ్వరం వచ్చి పెయ్యంతా బరువు అనిపించిన చక్కగా మందుల దుకాణం కడికి పోతాం. ఓ గోలి మాత్ర తెచ్చుకొని కడుపులో పడేసి అట్లా నడుమ ఆలుస్తాం. నిద్రలో ఎప్పుడో జ్వరం జారిపోతుంది. ఓ గోలు వేసుకుంటే అదే పోతుందిలే అని అనుకుంటారు చాలా మంది. కానీ గోలు వేసుకుంటే రోగం తగ్గుడేమో కానీ కొత్త రోగాలు దంట పడుతున్నాయట. ఇది నేను అంటున్నమాట కాదు, అన్ని తీర్ల సర్వేలు చేసిన వాళ్ళు చెప్పిన ముచ్చటే. కావాలంటే గి వార్త చూడుర్రి, మీకే అర్థమవుతుంది. మందులు మింగితే నొప్పులు రోగాలు పోవుడేమో కానీ కొత్త రోగాలు దంట పడుతున్నాయి అటనుల్లో. అవు మరి జ్వరం వచ్చిందని, దగ్గెక్కువ ఉందని, గ్యాస్ తోని తిప్పలైతుందని, ఒళ్ళు నొప్పులు ఉన్నాయని, యాంటీబయాటిక్ ఇబ్బంది పెడుతుందని, అల్సర్ ఆగం పట్టిస్తుందని గోలి మందులు మింగితే ఉన్న రోగం పోవుడేమో కానీ కొత్త రోగం వచ్చి చేరుతుందట పెయిల. అలక తక్కువ మందులను దొరకబట్టేటోళ్ళు చేసిన టెస్టులలో గీ ముచ్చట బయటపడదు అన్నట్టు. గీ ఏడాదిలో పోయిన 9 నెలల్లో 88 తీర్ల మందులకు టెస్టులు చేస్తే అన్ని అలక తక్కువనే తేలిందట. పోయినేడు అంటే 2024లో 130 తీర్ల అలక తక్కువ మందుల్ని దొరకబట్టిలాట. 2022లో 2780 శాంపిళ్లకు టెస్టులు చేస్తే ఉత్త 15 తీర్ల మందులే అలక తక్కువ అని తేలితే 2023లో 4553 శాంపిళ్లకు టెస్టులు చేస్తే 79 తీర్ల మందులలో నాణ్యత లేదన్నట్టు తేలిందట. అంటే 1.73% పెరిగింది అన్నట్టు. అట్ట ఈ ఏడాది ఇంకా ఏమిట్లకేం గానే లేదు. ఉత్త 9 నెలల్లోనే 3902 శాంపిల్ టెస్టులు చేస్తే ఆ నెంబర్ 130కి పెరిగిందంటే చూడు ఎట్టుందో ఇక పరిస్థితి. తదిమ 3 నెలల్లో చేసిన టెస్టులలో ఇంకెంత పెరుగుద్దో మరి. అయితే తెలంగాణలో మందులు తయారు చేసేటి కంపెనీలకించి సర్కారు దవాఖానలకు మందులు తెచ్చి దవాఖానకు వచ్చిన వాళ్ళకి ఇస్తారట. అవి కూడా అట్టనే ఉన్నాయి అనేది టెస్టులు చేసిన వాళ్ళు అంటున్నమాట. పెద్ద ముచ్చట ఏంటంటే ఎక్కువ మంది పబ్లిక్ వేసుకునేటి మందులకు ఈ టెస్టులు చేస్తేనే ఇటువంటి ముచ్చట్లన్నీ బయటపడ్డాయట. మళ్ళా ఇంకేముంది, ఒంట్ల పానం చూస్తేందని మందు కొట్టుకు పోయి గోలి మందులు తెచ్చుకొని వేసుకుంటే లేచి తిరుగుడేమో కానీ మందులు వేసుకున్నందుకే పెయిల తాకదు లేక గుస్సయ్యేటోళ్ళే ఎక్కువ అవుతుంది అన్నట్టు. పొద్దంతా పొలం పని చేసి ఒళ్ళాల్సింది చేత కాకుండా అయిందని పోయి ఒళ్ళు నొప్పుల గోళీలు వేసుకుంటున్నా అంటే ఇక అంతే సంగతి. సీదా పోయి కిడ్నీల మీదనే పడుతుందట నువ్వు. ఉన్న రోగం పోవుడేమో కానీ కొత్త రోగం కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అన్నట్టు. జర పైలం మరి ఏం చెప్తున్నా.